ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి ప్రజలకు అవగాహన ఉండాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ పశ్చిమలోని చనుమెల ఫ్లైఓవర్ సమీపంలో రామరాజనగర్ ప్రాంతంలో పర్యటించారు. సాయి అమరావతి హైట్స్, అదేవిధంగా అష్ట అపార్ట్మెంట్స్, శివదుర్గ ఎంక్లేవ్ వాసులతో కూడా ముచ్చటించారు. వారి సమస్యలను విని సూచనలను స్వీకరించారు. విజయవాడకు దూరంగా ఉన్న రామరాజనగర్లోని తాగునీటి కలుషితమవుతుందని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని సుజనా చౌదరి స్థానికులకు అభ్యర్థించారు. ఇక కూటమి అధికారంలోకి రాకనే తమ సమస్యలను పరిష్కరిస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఆహ్వానిస్తే వాళ్ళతో కొంతసేపు మాటామంతి చేద్దాం రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళ బాధలు గత 5 సంవత్సరాల నుంచి ఏం పడ్డారనేది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. వాటన్నిటినీ కూడా 1 by 1 రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయినాక, కోడ్ అయిపోయినాక వాళ్ళ సమస్యలు, వాళ్ళ అపార్ట్మెంట్ సమస్యలు, మౌలిక సదుపాయాల గురించి కూడా, అంటే ఎక్కడికి వెళ్ళినా దుర్భర పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ నియోజక కొండ మీద, కొండ కింద కొంచెం బయటకు వచ్చినా కూడా తాగునీరు, డ్రైనేజీ, కరెంటు, ఈ సమస్యలన్నీ కూడా చక్కగా అయితే ఉంచాలనుకుంటారు. ఏ పార్టీ అయితే మంచిగా ప్రజాసేవలో